మహిమ కలుగును గాక. ఈరోజు సంగారెడ్డి జిల్లాలో ఉన్న ప్రతి విలేజ్ని దర్శించి ప్రార్థించేటువంటి ఒక కార్యక్రమంలో ఈరోజు 6వ రోజు. ఇప్పుడు సమయం వచ్చేసి 4:03 అవుతుంది. నేను జహీరాబాద్ నుంచి దాదాపు ఒక 20 కిలోమీటర్ల దూరం వచ్చాను. ఇక్కడ కర్ణాటక బార్డర్ వచ్చింది. ఇటు సైడ్ చూసినట్లయితే ఇది కర్ణాటక బార్డర్. ఈ కర్ణాటక బార్డర్లో జహీరాబాద్కి వెస్ట్ సైడ్లో ఉన్నటువంటి లాస్ట్ విలేజ్ సిద్ధాపూర్ అనే తాండాకు వచ్చాము. సిద్ధాపూర్ అనే తాండా, దీని కొరకు మనము ప్రార్థన చేద్దాం. ఈరోజు ఇక్కడ నుంచి ప్రార్థన చేద్దాం. మరి నేను జహీరాబాద్లో సేవ చేస్తున్నాను. అగాపే ఫుల్ గాస్పల్ చర్చ్ బ్రాంచ్ ఉంది ఇక్కడ, ఓఫీర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ బ్రాంచ్. అయితే మీరు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చినప్పుడు తప్పకుండా విజిట్ చేయండి. సంగారెడ్డి జిల్లాలో అన్ని గ్రామాల కొరకు ప్రార్థించాలని దేవుడు ఒక ప్రేరేపణనిచ్చాడు. అందుకొరకు ప్రతి విలేజ్ని చూసి దర్శించి ప్రార్థించడానికి బయలుదేరాను. ఇది 67వ గ్రామం. ఇప్పటివరకు 66 గ్రామాలు అయిపోయాయి ప్రార్థన చేయడం. ఇది 67వ గ్రామము. ఇది సిద్ధాపూర్ తాండా. దీని కొరకు నేను ప్రార్థించబోతున్నాను. మీరందరూ కూడా నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. మీరు ఎప్పుడు ఈ యొక్క వీడియో చూస్తే అప్పుడే. కనుక ఈ యొక్క గ్రామం నిమిత్తం ప్రార్థన చేద్దాం రండి. ఈరోజు నాతో పాటు మా కుమారుడు జర్బాబేల్ వచ్చాడు. జర్బాబేల్ను చూపిస్తాను నేను. ఇతడే ఈరోజు కెమెరా, ఈరోజు ఇతడే ఇప్పుడు కెమెరా షూట్ చేయబోతున్నాడు. ఈరోజంతా నేనే రెగ్యులర్గా అయితే నేనే షూట్ చేసుకుంటూ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తూ వచ్చాను. ఈరోజు జర్బాబేల్ వచ్చాడు. ఈరోజు స్కూల్కి వెళ్ళలేదు కనుక నేను ప్రేయర్కి తీసుకొచ్చాను. కనుక ఈ యొక్క గ్రామం నిమిత్తం ప్రార్థన చేద్దాం. గ్రామం లోపలికి వెళ్తున్నాము. ఈ ప్రేయర్ టూర్ మీకు ఎలా అనిపిస్తుంది అనేది నాకు కామెంట్ చేయండి. చాలామంది నాకు నిన్న పాస్టర్స్ ఫెలోషిప్లో కలిసి రెగ్యులర్గా నువ్వు వెళ్తున్నటువంటి ఈ యొక్క విలేజ్ ప్రేయర్ కొరకు మేము ప్రార్థిస్తున్నాం, మేము చూస్తున్నాం అని తెలియజేశారు. చాలా సంతోషం అనిపించింది. దేవునికి స్తోత్రం. మరి ఇప్పుడున్న పరిస్థితులలో ముందు నేను ఈ ప్రాంతంలో జహీరాబాద్ వచ్చి 15 సంవత్సరాలు అవుతుంది. అయితే ఈ యొక్క గ్రామం నిమిత్తము టెంపుల్ తీయకు అవసరం లేదు, వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి కనుక ఆ టెంపుల్స్ని మనము వీడియో షూట్ చేయొద్దని చెప్తున్నా. ఈ యొక్క విలేజ్ నిమిత్తం మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం కనుక మనం ప్రార్థన చేద్దాం. ఒక మాట దిగి ఇక ఊర్లోకి వచ్చాం. ఓకే, ఈ యొక్క విలేజ్ నిమిత్తం ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, దయగలిగిన దేవ, వందనాలు ప్రభా. ఇక్కడ అడుగుపెట్టి ప్రార్థిస్తున్నాం. నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి, వర్ధిల్ల చేయండి. ఈ యొక్క గ్రామం అంతటి మీద నీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ రక్షించండి ప్రభా. ఇక్కడ ఉన్నటువంటి వారందరి మీద నీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను, నీ కృపకు అప్పగిస్తున్నాను. కులమత భేదం లేకుండా ప్రజలందరూ క్షేమంగా ఉందురుగాక. ఇలాంటి గొడవలు గ్రామంలో ఉండొద్దు. రైతుల పంటలు మంచిగా పండాలి. ఇక్కడ ఉన్నటువంటి వారు ఉన్నతమైన చదువులు చదవాలి. ఆ విధంగా మీరు ప్రజలందరినీ కూడా దీవించండి, ఆశించండి. ఈ గ్రామం కొరకు కూడా నువ్వు చనిపోయి తిరిగి లేచావు. ఈ లోకంలో జన్మించావు. నీవు జన్మించిన, మరణించిన, తిరిగి లేచిన ఆశీర్వాదం ఈ గ్రామం మీదకి రావాలి, ప్రజలందరి మీదకి రావాలి. నీవు చిందించిన రక్తం చేతన ఈ ప్రజలకు కూడా రక్షణ ఉంది కనుక వీరిని రక్షించి, దీవించి, ఆశ్రయించి మీరే వాడుకొని మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుకొనమని మీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తున్న కృపకు అప్పగిస్తున్నాను ప్రభా. ఈ ప్రజలందరికీ నీ సత్య సువార్త చెప్పే శక్తి, సామర్థ్యం మాకు లేదు ప్రభా. నీవే మార్గం తెరిచి అందరికీ ఒకేసారి నిన్ను నువ్వు తెలియచేసుకునే మార్గం దయచేయండి. మేము ఏ విధంగా ఇంకా ముందుకు వెళ్ళాలో మీరు మాకు తెలియచేయండి. కృప చూపండి, నడిపించి వాడుకొనమని. ఇక్కడ ఎంతమంది ప్రజలైతే ఉన్నారో ఈ యొక్క గ్రామంలో అంతమందిని నీ చేతులకు అప్పగిస్తున్నాను. మీరు ఆశించి దీవించమని లెక్కలేని స్తోత్రం చెల్లిస్తూ యేసునామములో ప్రార్థించబడుతున్న పరమ తండ్రి, ఆమేన్. ఈరోజు 67వ గ్రామంగా ఇది మొదటి రోజు, 6వ దినం రోజున కనుక ఇంకా ముందుకు వెళ్దాం. ప్రైజ్ ది లార్డ్. రండి. స్తోత్రం. ఇప్పుడు కర్ణాటక తెలంగాణ బార్డర్లో ఉన్నాము. సంగారెడ్డి జిల్లా తర్వాత కర్ణాటక స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనం మ్యాప్లో చూడొచ్చు, కరెక్ట్గా కర్ణాటక బార్డర్లో ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాము.
ఇప్పుడు ఇక్కడ కొంచెం కర్ణాటకలో ఎంటర్ అయ్యి తర్వాత మనము మళ్ళీ సంగారెడ్డి వైపు జిల్లాలో వెళ్తామన్నమాట. ఇది కొంచెం ఇక్కడ లోపలికి వచ్చేసింది కర్ణాటక డిస్టిక్ అనేది. ఇక్కడ మనం చూడొచ్చు తెలంగాణ, కర్ణాటక. ఈ కార్నర్ అనేది మన తెలంగాణలోకి వచ్చిందనమాట. ఇప్పుడు మనం ఇక్కడ ఒక ఊరికి వెళ్తున్నాము. ఆ ఊరి పేరు ఏమిటి అంటే, ఇక్కడ వెళ్తున్నాం బంటారము, కోట్పల్లి, పెద్దమూల్, తాండూర్. ఇవన్నీ కూడా మనం ఇప్పుడు వెళ్ళాల్సినటువంటి ఊర్లు అన్నమాట. ఈ కోహీర్ మండలంలో తొరమామిడి అనే ఒక విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్కి ఇప్పుడు మనం వెళ్తున్నాం. ఇక్కడ చూడండి తొరమామిడి, ఈ యొక్క విలేజ్కి వెళ్తాము. అయితే ఇక్కడ మనం చూడొచ్చు కర్ణాటక బార్డర్లోకి వచ్చేసాము. కర్ణాటకలోకి ఎంటర్ అయ్యి తర్వాత మళ్ళీ సంగారెడ్డి జిల్లాలోకి వెళ్తాం అన్నమాట. ఏ దూర తీరాలో ఇక్కడ ఒక కర్ణాటక విలేజ్ వచ్చింది. ఈ గ్రామం కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. స్తోత్రం ప్రభా, ఈ గ్రామాన్ని దీవించండి, ఆశీర్వదించండి, ప్రజలను రక్షణలోకి నడిపించండి. కర్ణాటక రాష్ట్రాన్ని కూడా దీవించండి ప్రభా. ఈ రాష్ట్రం కొరకు కూడా నువ్వు కల్వరి శిలువలో బలి అయ్యావు. ఈ గ్రామం కొరకు కూడా ఈ లోకంలో జన్మించి చనిపోయి తిరిగి లేచావు, రక్తాన్ని కార్చావు. ఈ ప్రజలకు కూడా నిరక్షణ కలుగును గాక ప్రభా. తండ్రి, ఇక్కడ ఉన్నటువంటి అడవిలో ఉన్న ఈ ప్రజలకు నిరక్షణ సువార్త ప్రకటించబడును కాక అటు కృప మీరు దయచేయండి. మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించబడుకున్న పరమ తండ్రి, ఆమేన్. ఇంకా ముందుకు వెళ్దాం. మనం ముఖ్యంగా సంగారెడ్డి జిల్లాను టార్గెట్ పెట్టుకున్నాం కనుక అక్కడికి ముందుకు వెళ్దాం. ఇక్కడ నుంచి ఇంకొక 4.5 కిలోమీటర్స్ వెళ్తే సంగారెడ్డి జిల్లా వస్తుంది. మళ్ళీ ఇక చూడొచ్చు, ఇదంతా అడవి ప్రాంతం. రాత్రిలో ఎవరైనా రావడానికి చాలా భయపడిపోతారు. ఇది తెలంగాణ కర్ణాటకకు ఆకరణ ఉన్నటువంటి రోడ్. ఇక్కడ అడవి జంతువులు కూడా, నక్కలు ఇక్కడ ఉండే అవకాశం ఉందంట, ఫాక్సెస్. ఎవరు రావాలి, ఎవరు చేయాలి, మనమే రావాలి, మనమే చేయాలి. భారతదేశపు రక్షణ భారము మనమే మోయాలి. ఎవరు రావాలి, ఎవరు మోయాలి, మనమే రావాలి, మనమే మోయాలి. ఎవరికి వారు నేనే వెళ్ళి యేసయ్య సువార్తను ప్రకటించాలి, నేనే వెళ్ళాలి అని ప్రతి ఒక్కరు అనుకుంటే, ఎవరు ఉండే స్థలంలో వారు క్రీస్తును గూర్చి ప్రకటించగలుగుతారు. ఆశించి దీవించి మీ విధంగా వాడుకోండి. మీరే కనికరించి దయపాలించండి. అక్కడ గుడిసెలలో ఉన్న ప్రజలను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారిని రక్షించండి నాయన, వారిని దీవించండి. వారికి కూడా రక్షణ సువార్త వారి భాషలో వారికి అర్థమయ్యే విధంగా ప్రకటించే వారిని లేపండి తండ్రి. వారికి కూడా మీరు తోడు నడిపించండి. స్కూల్ పిల్లలకు తోడుగా ఉండండి. వారికి సువార్త అర్థమయ్యడానికి సాయం చేయండి. మీరు నడిపించి మహిమ పొందండి. ఈ ప్రయాణంలో ఈ రోడ్డు మీద ఎవరైతే ప్రయాణం చేస్తారో వారికి ఎలాంటి ప్రమాదాలు జరగకపోనుగాక. మీ కృపా కాపుదలత ఇచ్చండి. దేవుదుల కంచె ఉంచండి. మీరే సహాయం చేయండి. మీరు నడిపించి వాడుకోండి తండ్రి. నీకు స్తోత్రం. మీరే దీవించమని యేసు నామములో ప్రార్థించబడుకున్న పరమ తండ్రి, ఆమేన్.
చూడండి, కర్ణాటక రాష్ట్రంలో కలుబురిగి అనే జిల్లాలో ఆఖరి గ్రామంలో ఉన్నాము. ఇక్కడ హైదరాబాద్ రోడ్ అని చూపిస్తుంది. ఇది కర్ణాటక అన్నమాట. హైదరాబాద్ రూట్లో వెళ్తే ఇప్పుడు మనకి ఏమేమి విలేజెస్ వస్తాయో ఒకసారి మనము ముందుకెళ్ళి చూద్దాం. మనము ఈ యొక్క తొరమామిడి బోపన్వారం అనే విలేజ్కి వెళ్ళాలనుకుంటున్నాము. చూద్దాం. దేవుడు ఈ గ్రామాన్ని కూడా రక్షించునుగాక. ఈ గ్రామం మీద దేవుడు కృపచూపునుగాక. ఈ గ్రామాన్ని దేవుడు రక్షించునుగాక. ఇది కుంచవరం అనే విలేజ్. ఈ కుంచవరం అనే విలేజ్ కొరకు ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి యేసయ్య వందనాలు. ఈ కుంచవరం గ్రామం కొరకు ప్రార్థిస్తున్నాను. ఈ కుంచవరం గ్రామం మీద నీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి, ఆశ్రయించండి. ఇక్కడ సత్యానికి స్తంభమైనటువంటి నీ సంఘం కట్టబడును గాక. అట్టి కృప మీరు దయచేయండి, ఆశ్రయించి దీవించమని మీకే లెక్కలేని స్తోత్రం చెల్లిస్తున్న కృపకు అప్పగిస్తూ ఈ గ్రామం మీద నీ కృప చూపండి. ఈ గ్రామంలో ఉన్నవారిని రక్షించండి, నరకం తప్పించండి. ఈ గ్రామం కొరకు కూడా నువ్వు జన్మించావు, చనిపోయి తిరిగి లేచావు. మీ కృప దీవెన ఆశీర్వాదం ఉంచి నడిపించమని యేసునామములో ప్రార్థించే వ్యక్తి పరమతండ్రి, ఆమేన్. హైదరాబాద్ రూట్లో ముందుకు వెళ్దాం. మనకి ఏ విలేజెస్ వస్తాయో చూద్దాం. ఇంకా ఈ గూగుల్ మ్యాప్లో అన్ని విలేజెస్ ఏమి డిస్ప్లే కావడం లేదు. కొన్ని ముఖ్యమైనటువంటి పెద్ద పెద్ద విలేజెస్ మాత్రమే డిస్ప్లే అవుతున్నాయి, మిగతావి డిస్ప్లే కావడం లేదు. ముందుకు వెళ్తేనే మనకు తెలుస్తుంది అక్కడ ఏ విలేజెస్ ఉంటాయి అనేది. పోచవరం రైట్ సైడ్ వెళ్తుంది. కుంచవరం అనే గ్రామంలో ఇప్పుడు మనం ఉన్నాం. శివరాంపూర్ అనే విలేజ్ ముందుకు రాబోతుంది. చించోలి అనేది వెనక సైడ్ ఉంది. మనం వెనక సైడ్ ఒక 20 కిలోమీటర్స్ మేబీ వెళ్ళాలి. ఇంకా మనం ముందుకు కదా. ఇంకా ఇప్పుడు మనం కర్ణాటకలోనే ఉన్నాం. కర్ణాటక బార్డర్లోనే ఈ యొక్క డిస్టెన్స్లో ఉన్నాం. అచ్చా, ఇక్కడ ఒకటి శివారెడ్డిపల్లి అని చూపిస్తుంది, కానీ ఇది కర్ణాటక విలేజే. ఇంకా కర్ణాటకలోనే ఉన్నాం మనం. గాక దేవుడు ఆశ్రయించును గాక. ఈ విధంగా వాడుకొని కనికరించండి. తన వందనాలు స్తోత్రం చెల్లిస్తూ యేసునామములో ప్రార్థించే కృపను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పటి వరకు ఇక్కడ టైం చూడండి, 4:03 నుంచి పెద్దపూర్ అనే గ్రామం నుంచి బయలుదేరాము. తాండా నుంచి ఇక్కడ 4:50 అవుతుంది. ఇప్పుడు కర్ణాటక బార్డర్లోకి లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వస్తున్నాము. ఇది ఇలా కరువు లాగుంటుంది అనమాట. సో ఇప్పుడు మళ్ళీ మనము సంగారెడ్డి జిల్లాలోకి, తెలంగాణ రాష్ట్రంలోకి ఎంటర్ అవుతున్నాం. ఎంటర్ అయిపోయాము. ఇక్కడ రాగానే ఒక ఇండియన్ పెట్రోల్ బంక్ ఉంది. పెట్రోల్ బంక్ దేవుడు దీవించును గాక, వాళ్ళని రక్షించును గాక. ఇక్కడ ఫస్ట్గా మనియార్పల్లి అనే విలేజ్ రాబోతుంది. సంగారెడ్డి జిల్లా లాస్ట్, కోహిర్ మండల్, తెలంగాణ రాష్ట్రం. ఈ విలేజ్ నుండే మనం కర్ణాటక బార్డర్లోనికి, కల్బుర్గ్ అనే జిల్లాలోనికి మనం ఎంటర్ అవుతాం అన్నమాట. దేవునికి స్తోత్రం అండి. మనియార్పల్లి అనే విలేజ్కి ఎంటర్ అయ్యాము. కర్ణాటక రాష్ట్రంలో నుండి ఇక్కడికి ఆ కింద బోర్డు, విలేజ్ నేమ్ చూసినట్లయితే అక్కడ కింద బోర్డు తీయు ఎల్లో కలర్ దాంట్లో జూమ్ చేసి, అక్కడ అదే మనియార్పల్లి విలేజ్ అని కనిపిస్తుంది కదా, కోహిర్ మండల్. ఈ విలేజ్లో మనం ప్రార్థన చేద్దాం రండి. ఈ మనియార్పల్లి విలేజ్ని ఒకసారి చూడండి. ఈ యొక్క విలేజ్ని దేవుడు ప్రభా యేసయ్య వందనాలు. ఈ మనియార్పల్లి కొరకు ప్రార్థిస్తున్నాను. ఈ మనియార్పల్లి గ్రామాన్ని దీవించండి, ఆశ్రయించండి, రక్షించండి. మీరు కృప చూపటి కనికరించండి. కులమత భేదం లేకుండా అందరూ సృష్టికర్తమైన నేను తెలుసుకుందరుగాక, సత్యమందు ప్రతిష్ఠింపబడదురుగాక. మీరు కృప చూపండి స్వామి, మీకు వందనాలు అయ్యా. ఇక్కడ అడుగు పెట్టి ప్రార్థిస్తున్నాను. ఈ యొక్క గ్రామంలో మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి, వర్ధల చేయండి, మీరు ఆశ్రయించండి. మీ రక్తం ప్రోక్షిస్తున్నాను, నీ చేతులకు అప్పగిస్తున్నాను. ఈ యొక్క మనియార్పల్లి గ్రామం నీ నామములో దీవించబడును గాక, నీ కృపలో వర్ధిల్లును గాక. స్వామి నీకు స్తోత్రం. మీరు దీవించి నడిపించి వాడుకోండి. ఈ పంట పొలాలను దీవించండి, ప్రజలను ఆశీర్వదించండి, నీ మహిమార్థంగా వాడుకోండి, కృప చూపండి.
మీరు కనికరించి దయపాలించి మన లెక్కలేని స్తోత్రం చెల్లిస్తున్న కృపగా అప్పగించుకోండి. అయ్యా, ఈ గ్రామం కొరకు కూడా నువ్వు మరణించావు, తిరిగి లేచావు, ఈ గ్రామంలో జన్మించావు. నీ రక్షణ కార్యం ఈ గ్రామంలో సంపూర్ణంగా నెరవేర్చబడునుగా. అటు కృప దీవెన దయచేయమని యేసునామములో ప్రార్థించబడును పరమ తండ్రి. ఆమేన్. వీడియో జూమ్ చేయి. బిలాల్పూర్ అనే విలేజ్ కనబడాలా, పెట్టి స్టార్ట్ చేయి. అందరికీ ప్రైజ్ ది లార్డ్. కట్ చేయి, వేరే మాటలు ఉండొద్దు, డిలీట్ చేయి. ప్రైజ్ ది లార్డ్. బిలాల్పూర్ గ్రామం వచ్చాము, కోహిర్ మండలంలో ఉంది. ఈ గ్రామం కొరకు ప్రార్థన చేద్దాం. ఒకసారి గ్రామాన్ని చూడండి. ఈ గ్రామం మీద దేవుని యొక్క రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను, క్రీస్తు రక్తాన్ని. ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరికీ దేవుడు రక్షణను అనుగ్రహించునుగాక. దేవుడు తన కృపను అనుగ్రహించునుగాక. క్రీస్తు రక్తాన్ని ఈ యొక్క గ్రామం మీద ప్రోక్షిస్తున్నాను. దేవుడి యొక్క గ్రామాన్ని రక్షించి దేవుని చిత్తంలో ఉన్నటువంటి వారందరి యొక్క ఆత్మలను దేవుడు నరకం నుండి తప్పించునుగాక. ఈ గ్రామం నిమిత్తం మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. ఈ గ్రామమును దేవుడు లేవనెత్తునుగాక. ఈ గ్రామమును దేవుడు ఆశీర్వదించునుగాక. ఈ గ్రామము దేవుని మహిమార్థంగా ఉండునుగాక. ప్రార్థన చేద్దాం ఈ గ్రామం కొరకు. స్తోత్రములు తండ్రి. బిలాల్పూర్ కొరకు ప్రార్థిస్తున్నాను. ఈ బిలాల్పూర్ గ్రామం మీద నీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. కృపలో జ్ఞాపకం చేసుకోండి, వర్ధలు చేయండి. మీరు రక్షించండి ప్రభా. ఈ యొక్క గ్రామం యొక్క ప్రజలకు రక్షణ కలుగునుగాక. నీ కృపలో ఈ గ్రామం వర్ధిల్లబడునుగాక. కులమతాలకు అతీతంగా మీరే రక్షకులవని ప్రతి ఒక్కరు తెలుసుకొని రక్షణ పొందే అటు కృప దయచేయండి. మీరే దీవించి ఆశీర్వదించమని మీకు లెక్కలేని స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరి యొక్క ఆత్మలను, మనుషులను చేతులకు అప్పగిస్తున్నాను. మీరుతో నడిపించి మహిమ పొందండి ప్రభా. నీకు స్తోత్రం. నీ కృపల వర్ధిల్లు చేయండి. మీరు దీవించమని వేడుకుంటున్న తండ్రి స్తోత్రం ప్రభా. ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వారిని దీవించండి, ఆశ్రయించండి, వారిని రక్షించండి, వారిని సత్యమందు ప్రతిష్ఠింపచేయండి. నామకార్థ క్రైస్తవులుగా ఉండక నిజమైన క్రైస్తవులుగా ఉందురుగాక. అట్టి కృపను మీరు అనుగ్రహించి మీరుతో నడిపించమని వందనాలు స్తోత్రం చెల్లిస్తున్న కృపగా అప్పగిస్తాం. యేసునామములో ప్రార్థించబడుతున్న పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. పైడిగుమ్మాల్ గ్రామానికి వచ్చాము. కోహిర్ మండలంలో ఉంది. ఆ విలేజ్కి వెళ్ళి ప్రార్థన చేద్దాం. ఈ యొక్క విలేజ్ని చూడండి. దీని యొక్క ఎంట్రన్స్ ఎలా ఉంది, ఈ యొక్క విలేజ్ పొలాలు ఎలా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ఇన్ని విలేజ్ తిరగడం అనేది కుదరనటువంటి పని. మరి దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి ఈ పనిని అప్పగించాడు. దేవుడే ఇక ఈ ప్రార్థనలో తోడుగా ఉండి మన ప్రార్థనల ద్వారా దేవుడే ఈ యొక్క గ్రామాలలో కార్యం జరిగించాలి. ఎంత మ్యాన్ పవర్ కావాలండి ఇన్ని విలేజెస్లో సత్య సువార్త ప్రకటించడానికి, సత్య సంఘాలు నిర్మించడానికి, సత్యం కొరకు పోరాడడానికి, సత్య సంబంధులను దేవుడు పట్టుకోవడానికి ఎంతమంది మ్యాన్ పవర్ కావాలో చూడండి. ఇన్ని కార్యక్రమాలు జరగాలి. ఈ గ్రామాన్ని చూడొచ్చు. గ్రామానికి ఎంటర్ అవుతున్నాం. ఈ గ్రామంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగించాలి, అద్భుత కార్యాలు జరిగించాలని మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. ఎంటర్ అవుతున్నాం. ఈ యొక్క గ్రామంలో పైడిగుమ్మాల్ అనే బోర్డు కూడా కనబడుతుంది, చూడొచ్చు. ఈ పైడిగుమ్మాల్ మీద దేవుని ఆశీర్వాదం ఉండునుగాక, దేవుని దీవెన ఉండునుగాక. ఈ గ్రామం మీద యేసు రక్తమును ప్రోక్షిస్తున్నాను. దేవా, మీరు దిగిరండి, ఈ గ్రామాన్ని ఆశీర్వదించండి, నీ కృపలో వర్ధిల్ల చేయండి. ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరికీ శాంతి, సమాధానము, నెమ్మది దయచేయండి, రక్షణ దయచేయండి. అగ్నిగుండం నుంచి మీరే తప్పించి మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. మీ కృపలో వర్ధిల్ల చేయండి, సహాయం చేయండి తండ్రి. నీకు వందనాలు. మీరే బలపరచండి.
కృప చూపమని వేడుకుంటున్నాను. కృపా సత్య సంపూర్ణుడా నీకు వందనాలు ప్రభా. మీరే సహాయం ఇచ్చేయండి. ఈ గ్రామం మీద నీ రక్తం ప్రోక్షిస్తున్నాను. స్తోత్రం ప్రభా. యేసయ్య వందనాలు తండ్రి. పైడి గుమ్మల గ్రామం కొరకు ప్రార్థిస్తున్నాను. ఈ గ్రామాన్ని దీవించి రక్షించు, ఆశీర్వదించు. మీ చిత్తం ఈ గ్రామంలో జరిగించండి. కృప చూపండి. నీ చిత్తంలో ఉన్నవారందరికీ రక్షణ సువార్త ప్రకటించబడి రక్షణ పొందుదురుగాక, నమ్మి వాపసం పొందుదురుగాక, సత్యమందు ప్రతిష్ఠింపబడుదురుగాక. నీ కృపలో వర్ధిల్లు చేయండి, ఆశీర్వదించమని వేడుకుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రం నాయన. ఇక్కడ అడుగుపెట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రం. ఈ యొక్క గ్రామం మీద నీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. నీ కృపలో దీవించి వాడుకొని మహిమ పొందమని, సంపూర్ణ సత్యము సర్వసత్యం ఈ గ్రామంలో ఉన్న ప్రజలకు తెలియచేయబడును గాక. అటు కృప మీరు దయచేసి వాడుకొని మహిమా ఘనత ప్రభావాలు పొందుకొని మన లెక్కలేని స్తోత్రం చెల్లిస్తాం. ఏ సునాలు ప్రార్థించేవాడు కూడా పరమ తండ్రి. ఆమేన్. ఈ గ్రామాలన్నిటి కొరకు ప్రార్థించండి. దేవుడు తన కార్యంని గ్రామాల్లో జరిగించాలి, తన చిత్తంని గ్రామాల్లో జరిగించాలి. అందరూ కూడా మీ భారముతో మీరు కూడా ప్రార్థించండి. ప్రతి ఒక్కరు కూడా ఆమేన్ అని చెప్పండి ఈ ప్రార్థనకి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. పైడిగుమ్మాల్ గ్రామానికి వచ్చాము. కోహీర్ మండలంలో ఉంది. ఆ విలేజ్కి వెళ్ళి ప్రార్థన చేద్దాం. ఈ యొక్క విలేజ్ని చూడండి. దీని యొక్క ఎంట్రన్స్ ఎలా ఉంది, ఈ యొక్క విలేజ్ పొలాలు ఎలా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ఇన్ని విలేజ్ తిరగడం అనేది కుదరనటువంటి పని. మరి దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి ఈ పనిని అప్పగించాడు. దేవుడే ఇక ఈ ప్రార్థనలో తోడుగా ఉండి మన ప్రార్థనల ద్వారా దేవుడే ఈ యొక్క గ్రామాలలో కార్యం జరిగించాలి. ఎంత మ్యాన్ పవర్ కావాలండి ఇన్ని విలేజెస్లో సత్య సువార్త ప్రకటించడానికి, సత్య సంఘాలు నిర్మించడానికి, సత్యం కొరకు పోరాడడానికి, సత్య సంబంధులను దేవుడు పట్టుకోవడానికి ఎంతమంది మ్యాన్ పవర్ కావాలో చూడండి. ఇన్ని కార్యక్రమాలు జరగాలి. ఈ గ్రామాన్ని చూడొచ్చు. గ్రామానికి ఎంటర్ అవుతున్నాం. ఈ గ్రామంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగించాలి, అద్భుత కార్యాలు జరిగించాలని మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. ఎంటర్ అవుతున్నాం. ఈ యొక్క గ్రామంలో పైడి గుమ్మాల్ అనే బోర్డు కూడా కనబడుతుంది, చూడొచ్చు. ఈ పైడి గుమ్మాల మీద దేవుని ఆశీర్వాదం ఉండునుగాక, దేవుని దీవెన ఉండునుగాక. ఈ గ్రామం మీద యేసు రక్తమును ప్రోక్షిస్తున్నాను. దేవా మీరు దిగిరండి, ఈ గ్రామాన్ని ఆశీర్వదించండి, నీ కృపలో వర్ధిల్ల చేయండి. ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరికీ శాంతి, సమాధానము, నెమ్మది దయచేయండి, రక్షణ దయచేయండి. అగ్నిగుండం నుంచి మీరే తప్పించి మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. మీ కృపలో వర్ధిల్ల చేయండి, సహాయం చేయండి తండ్రి. నీకు వందనాలు. మీరే బలపరచండి. కృప చూపమని వేడుకుంటున్నాను. కృపా సత్య సంపూర్ణుడా నీకు వందనాలు ప్రభా. మీరే సహాయం చేయండి. ఈ గ్రామం మీద నీ రక్తం ప్రోక్షిస్తున్నాను. స్తోత్రం ప్రభా. యేసయ్య వందనాలు తండ్రి. పైడి గుమ్మల గ్రామం కొరకు ప్రార్థిస్తున్నాను. ఈ గ్రామాన్ని దీవించి రక్షించు, ఆశీర్వదించు. మీ చిత్తం ఈ గ్రామంలో జరిగించండి. కృప చూపండి. నీ చిత్తంలో ఉన్నవారందరికీ రక్షణ సువార్త ప్రకటించబడి రక్షణ పొందుదురుగాక, నమ్మి వాపసం పొందుదురుగాక, సత్యమందు ప్రతిష్ఠింపబడుదురుగాక. నీ కృపలో వర్ధిల్ల చేయండి, ఆశీర్వదించమని వేడుకుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రం నాయన. ఇక్కడ అడుగుపెట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రం. ఈ యొక్క గ్రామం మీద నీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. నీ కృపలో దీవించి వాడుకొని మహిమ పొందమని, సంపూర్ణ సత్యము సర్వసత్యం ఈ గ్రామంలో ఉన్న ప్రజలకు తెలియచేయబడును గాక. అటు కృప మీరు దయచేసి వాడుకొని మహిమా ఘనత ప్రభావాలు పొందుకొని మన లెక్కలేని స్తోత్రం చెల్లిస్తాం. ఏ సునాలు ప్రార్థించేవాడు కూడా పరమ తండ్రి. ఆమేన్. ఈ గ్రామాలన్నిటి కొరకు ప్రార్థించండి. దేవుడు తన కార్యంని గ్రామాల్లో జరిగించాలి, తన చిత్తంని గ్రామాల్లో జరిగించాలి. అందరూ కూడా మీ భారముతో మీరు కూడా ప్రార్థించండి. ప్రతి ఒక్కరు కూడా ఆమేన్ అని చెప్పండి ఈ ప్రార్థనకి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం.
ఇక్కడ లాల్ సింగ్ తాండా అని కనబడుతుంది కదా, కోహిర్ మండలం, సంగారెడ్డి జిల్లా. ఈ యొక్క గ్రామం నిమిత్తం ప్రార్థన చేద్దాం. ఈ గ్రామమును, గ్రామ ప్రజలను దేవుడు దీవించునుగాక, రక్షించునుగాక. వీరి మీద క్రీస్తు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. దేవుని కృప ఈ గ్రామం మీదకి వచ్చినగాక, ఈ తాండా మీదకి వచ్చినగాక. ఈ ప్రజలకు వారికి అర్థమయ్యే భాషలో క్రీస్తుని గురించి ప్రకటించు. వారు లేచుదురుగాక. అనేక మందిని దేవుడు ఈ గ్రామాన్ని నడిపించునుగాక, వారికి సత్యమును తెలియచేయునుగాక. దేవా మీకు స్తోత్రం తండ్రి. అయ్యా, ఈ లాల్ సింగ్ నాయక్ తాండాలో అడుగుపెట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన మీ చిత్తం జరిగించండి, నీ కార్యం జరిగించండి. ఇక్కడున్న ప్రజలకు నువ్వు ఎవరో తెలియదు ప్రభా, నీ రక్షణ సువార్త తెలియదు ప్రభా. అయ్యా, ఈ గ్రామంలో మందిరం లేదు, చర్చి లేదు ప్రభా. సత్య సంఘం ఇక్కడ కట్టబడును గాక, నీ చిత్తం జరుగును గాక. ఇక్కడున్న వ్యతిరేకత అంతా తొలగిపోవును గాక, సకల దుష్టాన్ని యొక్క కుతంత్రాలన్నీ లయమైపోను గాక. నీ కృపగా అప్పగించుకుంటున్నాను ఈ గ్రామమును, గ్రామ ప్రజలందరినీ. నీ చిత్తమంతా ఈ గ్రామంలో నెరవేర్చబడును గాక, జరుగును గాక తండ్రి. నీకు స్తోత్రం. నీ కృపలో జ్ఞాపకం చేసుకొని మీరు దీవించి ఆశించి వాడుకొని మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందుకొని మన లెక్కలేని స్తోత్రం చెల్లిస్తున్న కృపగా అప్పగించుకొని యేసు నామములో ప్రార్థించి అడుగుతున్న పరమ తండ్రి. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఒక తాండా కనబడుతుంది. ఈ తాండా పేరేంటో తెలియదు, వెళ్ళిన తర్వాత చూద్దాం. ఇక్కడ ఒక గ్రామ పంచాయతీ ఉంది. ఇక్కడ దీని మీద చూద్దాము. ఇక్కడ ఏముందంటే కట్టె పహాడ్ అనే తాండా. ఇది మర్పల్లి మండలమేనండి. స్తోత్రం ప్రభా. ఈ కట్టె పహాడ్ అనేటువంటి తాండా మీద నీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం. ఈ మర్పల్లి మండలంలో ఉన్న ఈ గ్రామం నీ నామములో దీవించబడును గాక. ఇక్కడ ప్రజలకు రక్షణ తెచ్చండి, మీరు ఆశ్రయించండి, దీవించి వాడుకొని మహిమ ఘనత ప్రభావాలు పొందుకొని మన యేసు నామములో ప్రార్థించే ఒకటి పరమ తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. కోహిర్ మండలంలోని నాగిరెడ్డిపల్లి అనే విలేజ్కి వచ్చాము. ఇది మర్పల్లి మండలం చుట్టూ తిరిగి రావాల్సి వచ్చింది. దాదాపు ఇది కూడా ఒక 20 కిలోమీటర్ల వరకు మనం తిరిగి వచ్చాము. ఈ యొక్క విలేజ్ నిమిత్తం ప్రార్థించుదాం. దేవుని చిత్తంలో భారం ఉన్నటువంటి వారందరూ ఈ విలేజ్ల కొరకు ప్రార్థించండి. ఈ గ్రామాలలో ఉన్నటువంటి వారందరూ రక్షణ పొందాలి, సత్యం తెలుసుకోవాలి, సత్యమందు ప్రతిష్ఠింపబడాలి అని మనమందరం కూడా కోరుకోవాలి. ఈ గ్రామం కొరకు మనం ప్రార్థన చేద్దాం. స్తోత్రం ప్రభా. యేసయ్య వందనాలు. ఈ నాగిరెడ్డిపల్లి కొరకు ప్రార్థిస్తున్నాను. ఈ నాగిరెడ్డిపల్లి గ్రామాన్ని మీరు రక్షించండి, దీవించి ఆశ్రయించండి. మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి, మీరు వర్ధిల్ల చేయండి ప్రభు. మీ రక్తం ప్రోక్షిస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ రక్షణ పొందుదురుగాక, నువ్వు నిజమైన దేవుడు అని తెలుసుకుందరుగాక. అట్టి కృప మీరు దయచేయండి. మీరు దీవించి ఆశ్రయించి వాడుకొని మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందుకొనమని మీకు లెక్కలేని స్తోత్రం చెల్లిస్తాను. చేతులకు అప్పగించుకుంటున్నాను. ఈ యొక్క గ్రామంను మీరు తోడు నడిపించి మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందుకొనమని లెక్కలేని స్తోత్రం చెల్లిస్తాను. యేసు నామములో ప్రార్థించబడుతున్న పరమ తండ్రి. ఆమేన్. సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఈ యొక్క ఆఖరి గ్రామం ఇది. వికారాబాద్ జిల్లా, సంగారెడ్డి జిల్లా మధ్యలో ఉన్నటువంటి గ్రామం. ఇలాంటి గ్రామాల్లో దేవుని సేవ చేయడానికి ముందుకు వచ్చేటువంటి వారు అవసరం. అలాంటి వారిని దేవుడు లేవనెత్తాలి, నడిపించాలని మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. మీరు కూడా భారంతో ప్రార్థన చేయండి. అందరికీ వందనాలు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. కవేలి అనే గ్రామంకి వచ్చాము. ఈ గ్రామం నిమిత్తం ప్రార్థన చేద్దాం. స్తోత్రం ప్రభా. యేసయ్య వందనాలు. ఈ కవేలి అనే గ్రామాన్ని జ్ఞాపకం చేసుకొని ఈ కవేలి గ్రామం మీద నీ రక్తం ప్రోక్షిస్తున్నాను. ఈ కవేలి గ్రామానికి రక్షణ కలుగునుగాక. నీ చిత్తంలో ఉన్న వారందరూ రక్షణ పొందుదురుగాక. నీ కృపలో ఈ గ్రామాన్ని వర్ధిల్ల చేయండి, ఆశ్రయించండి. ప్రతి ఇంటి మీద నీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. ఈ గ్రామాన్ని నీ చేతులకు అప్పగించుకుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రం. ఇక్కడ అడుగుపెట్టి ప్రార్థిస్తున్నాను. ఈ గ్రామము నీ సొంతమైపోవునుగాక. ఇక్కడ రక్షణ పొందిన క్రైస్తవులు సత్యమందు ప్రతిష్ఠింపబడుదురుగాక. రక్షణ లేనటువంటి వారందరికీ రక్షణ కలుగునుగాక. అందరికీ నీ సువార్త ప్రకటించబడునుగాక. నీ కృపలో వర్ధిల్ల చేసి దీవించి ఆశ్రయించి వాడుకొని మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందుకొని మన లెక్కలేని స్తోత్రం చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకున్న పరమ తండ్రి. ఆమేన్. మంచిది. ప్రైజ్ ది లార్డ్. ఈరోజుతో 10 గ్రామాలు ఈ యొక్క 6వ దినము వెళ్ళి ప్రార్థన చేయడం జరిగింది. కాస్త దూరంగా ఈ గ్రామాలు ఉన్నాయి. ఇక్కడ ఒక్కొక్కటి 15 కిలోమీటర్లు, 20 కిలోమీటర్లకు. ఎందుకంటే కర్ణాటక తెలంగాణ బార్డర్లో ఉన్నటువంటి విలేజెస్ని మనం టచ్ చేసాం. ఈ గ్రామాలలో సత్య సంఘాలు స్థాపించబడాలి,
సత్య సువార్థికులు ఇక్కడికి వెళ్ళాలి, సత్య సేవకులు ఇక్కడికి వెళ్ళాలి, సత్య సంఘాలు కట్టబడాలని ప్రతి ఒక్కరు కూడా భారంగా ప్రార్థించండి. ఇంకా మిగతా విలేజ్కి వెళ్ళడం కొరకు అందరు కూడా మీరే ప్రార్థించండి. అందరికీ వందనాలు. ఈ యొక్క ప్రార్థనకు మీరు సపోర్ట్ చేసే వాళ్ళు కింద ఆమెనని చెప్పండి. ప్రైజ్ ది లార్డ్.